గుంటూరు బాధితురాలిని వైసీపీ నేతలు పరామర్శించారు. అనంతరం ప్రస్తుతం విడుదల రజని మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మరి ఏ విధంగా ఒక మహిళను వివస్త్రణకు గురి చేసి ఎంత దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుందో మనం అందరం కూడా చూసాము, విన్నాము. మరి ఈరోజు ఇక్కడికి మేమంతా వచ్చి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళలు మేమంతా కూడా వచ్చి ఈరోజు ఆ బాధిత మహిళని కలిసి తనకు ఓదార్పునిచ్చి తనకు మేమంతా ఉన్నామని చెప్పి ఒక మారల్ సపోర్ట్ గా నిలబడడం జరిగింది. అలాగే వారి కుటుంబాన్ని కూడా పరామర్శించి అసలు ఏం జరిగింది, ఈ గొడవ ఎలా మొదలైంది, ఏమేం జరిగింది అని వారి మాటల్లో అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ ఘటన ఎంత దారుణం అంటే అంత దారుణం అని చెప్పొచ్చు, అంత బాధాకరం. ఇలాంటి ఘటన ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొందంటే ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్. పోలీసులంటే భయం లేక అధికార మదంతో మితిమీరిపోయి ఎక్కడ ఇంత కూడా కొంచెం కూడా ఇది తప్పు అని ఆదం మర్చిపోయి మరి టీడీపీ నాయకులు ఏ విధంగా కూడా ఈ మహిళ మీద వారి యొక్క కుటుంబం పట్ల వ్యవహరించారో మనం అందరం కూడా చూస్తున్నాము. ఈ ఇన్సిడెంట్ చాలు బీహార్ ని మించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఈ ప్రభుత్వం వచ్చాక మరి టీడీపీ వాళ్ళు గూండాల్లాగా రౌడీల్లాగా చెలరేగుతున్నారో ఇదే ఇన్సిడెంట్ అందరికీ కూడా ఒక నిదర్శనం అని చెప్తా ఉన్నాను. ఈ ఇన్సిడెంట్ వాస్తవాల్లోకి వెళ్తే మనం ఎవరైతే ఈ మహిళ ఉందో వారి యొక్క కుటుంబం వాళ్ళ ఇంటి ముందు బోరు రిపేర్ చేసుకుంటూ ఉంటే ఆ వార్డు సెక్రటరీ అయినటువంటి టీడీపీ నాయకుడు వచ్చి మీరు మీ ఇంటి ముందు బోర్ రిపేర్ చేస్తున్నారు అని చెప్పి మాకు మామూలు ఇవ్వాలి, 10,000 మాకు మామూలు ఇచ్చే మీ ఇంటి ముందు మీ బోర్ రిపేర్ చేసుకున్నాను డిమాండ్ చేశాడు. మా ఇంటి ముందు మేము మా బోరు రిపేర్ చేసుకుంటే నువ్వెవరయ్యా, నీకెందుకు ఇయ్యాలయ్యా అని చెప్పి అడిగినందుకు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి రోజు నెలకొంది. వాళ్ళు చెప్పారు, ఆ మహిళ చెప్పింది, ఆ కుటుంబ సభ్యులు చెప్పారు, ఆ మూర్తి అనేటువంటి టీడీపీ నాయకుడు మేము అధికారంలో ఉన్నాం, నువ్వు మీరు ఎలా రిపేర్ చేసుకుంటావో చూస్తా, మీ ఇంట్లోకి నీళ్లు రానియా, ఖచ్చితంగా మాకు 10,000 కట్టాల్సిందే, కడితే గాని మీ పని చేసుకోనియమని చెప్పి ఆయన వాళ్ళని డిమాండ్ చేసినట్టు. మరి ఆ డిమాండ్ చేసి వాళ్ళని ఆఖరికి వాళ్ళ మీద దాడి చేసి మీరెవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, నేను అధికారంలో ఉన్నా, పోలీసులైనా ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్న ఎవరైనా కూడా నన్ను ఏం చేయలేరు, మీ దిక్కున్న చోట పోయి చెప్పుకోండి, మీరు నాకు 10,000 ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేసి మరి వాళ్ళ మీద దాడి చేసినటువంటి పరిస్థితులు మరి మీరందరూ కూడా చూశారు, అందరం కూడా చదివాము, విన్నాము, వీడియోలు కూడా చూసాము. అయితే ఈ గొడవ జరగగానే వెంటనే ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆ మహిళా కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే పోలీసులు చాలా లైట్ తీసుకొని అది కూడా టీడీపీ వార్డ్ సెక్రటరీ అండి అని వీళ్ళు చెప్పడంతో ఇది అధికార పార్టీ కదా కాబట్టి మనం పెద్ద జోక్యం చేసుకోవద్దు అనుకున్నారో ఏంటో గానీ టీడీపీ అనగానే ఇక పోలీసులు ఈ విక్టిమ్ యొక్క కంప్లైంట్ ని పక్కన పెట్టేశారు. కంప్లైంట్ ఇచ్చి మళ్ళా ఇంటికి తిరిగి వచ్చారు. ఈ మహిళ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా తిరిగి ఇంటికి వస్తే మీరు మా మీద వెళ్ళి మేము అధికారంలో ఉండగా మా మీద కంప్లైంట్ ఇస్తారా, ఎంత ధైర్యం మీకు అని చెప్పి రెండోసారి ఈ టీడీపీ వార్డు సెక్రటరీ ఈ మూర్తి అనే అతను సకుటుంబ సమేతంగా ఇంట్లో ఉన్న అందరినీ ఎంటబెట్టుకుని మహిళలతో సహా ఎంటబెట్టుకుని 9 మంది వచ్చి మళ్ళా ఈ కుటుంబం మీద దాడి చేశారు. ఏ విధంగా వివస్త్రణకు గురి చేసి ఎంత దారుణంగా ఒక మహిళ మీద దాడి చేశారో మనమంతా కూడా చూసాము.